ఓకే. ఇందాక మనం సేఫ్టీ సెక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ సెక్షన్ చెప్తాను ఇది అయిపోయాక, సేఫ్టీ ఆఫీసర్స్ గురించి. అప్పటికి టైం అయిపోయింది. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948-87 చాప్టర్ 5 వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ఏంటి? సంక్షేమం చూడడం, వర్కర్స్ యొక్క సంక్షేమం, వెల్ఫేర్ మెజర్మెంట్స్ ఏ ఉండాలి అన్నది మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్, అందరికి స్క్రీన్ షేర్ అయింది అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ అయిందా? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. స్క్రీన్ షేర్ అయిందండి అందరికి? సే ఎస్ ఆర్ నో. రైట్, చూద్దాం. ఎస్, ఓకే. కమింగ్ టు ది వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే సంక్షేమం చూడడానికి ఏ రకమైన సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి అంటే, కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చాప్టర్ 5 ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 డీల్స్ విత్ ది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు వెల్ఫేర్ ఫెసిలిటీ ఫర్ వర్కర్స్. అంటే సంక్షేమమైన పథకాలు వర్కర్స్ కి అప్లికబుల్ అయ్యేటట్టు ఈ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 5 అనేది డీల్ చేస్తుంది అని అంటున్నాడు. ఓకే రైట్. కమింగ్ టు ది చూడండి, దీస్ ప్రొవిజన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ ఎన్ష్యూరింగ్ ది హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే ఈ ప్రొవిజన్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? వర్కర్స్ కి భద్రత మరియు ఆరోగ్యంతో పాటు వర్కర్స్ కి మన శ్రేయస్సు కూడా కోరుతాయని అంటున్నాడు. సమ్ కీ ప్రొవిజన్స్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ చాప్టర్. ఇందులో ముఖ్యమైన ప్రొవిజన్స్ ఏంటి? ప్రొవిజన్స్ అంటే నియమాలు ఏంటి? నెంబర్ 1 వాషింగ్ ఫెసిలిటీస్. నెంబర్ 2 వాషింగ్ ఫెసిలిటీస్ అంటే క్లీనింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. మన ఫెసిలిటీస్ ఫర్ స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ క్లాతింగ్. కమింగ్ టు ది థర్డ్, ఫెసిలిటీస్ ఫర్ సిట్టింగ్, కూర్చోడానికి ఏ రకమైన సదుపాయాలు ఉండాలి. స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ అంటే బట్టలు నిల్వ ఉంచడానికి, ఎండబెట్టడానికి మనకి ఏ రకమైన ప్రొవిజన్స్. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ అంటే ప్రాథమిక చికిత్స సంబంధించిన అప్లయన్సెస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఏ రకంగా ఉండాలి. క్యాంటీన్స్, ఫుడ్ స్టఫ్స్ తినడానికి క్యాంటీన్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి. షెల్టర్స్, రెస్ట్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి. క్రచెస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రచ్? ఎనీబడి? క్రచ్ అంటే ఎవరైనా చెప్పగలరా? It is many hospital. వాట్ like ఈస్ ద that. మీనింగ్ ఆఫ్ క్రచెస్? ఎనీబడి? ఒక నర్సు ఉండి క్రచెస్ అంటే చిన్న పిల్లల చిల్డ్రన్స్ కేరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ క్రచెస్. అంటే ఎక్కడైతే ఫిమేల్ వర్కర్స్ ఎక్కువగా ఉంటారో, లైక్ బ్రాండెక్స్, పాయినార్ ఫెర్రోఎల్ఎస్ ఇండస్ట్రీస్ లో, మన స్టిచ్చింగ్ ఇండస్ట్రీస్, ఆడవాళ్ళు వచ్చి పనులు చేస్తుంటారు కదా, వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదులుకోలేరు, వాళ్ళ గురించి సపరేట్ గా క్రచెస్ ప్రొవైడ్ చేయాలి. ఐటీ ఇండస్ట్రీస్ లో కూడా క్రచెస్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే తల్లులు వర్క్ చేసి పిల్లల్ని చూసుకోవడానికి. ఆ తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్స్, వీళ్ళు ఓన్లీ సంక్షేమం మాత్రమే చూస్తారు. వీళ్ళు కూడా సేఫ్టీ ఆఫీసర్స్ లో ఒక భాగమే. వీళ్ళు సంక్షేమం మాత్రమే చూస్తారు అనమాట. ఇవన్నీ ఈ తాలూకా ఫెసిలిటీస్ అన్ని, వెల్ఫేర్ ఫెసిలిటీస్ అన్ని ఆ ఫ్యాక్టరీస్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని అంటున్నారు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా మనం సెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 42 వాషింగ్ ఫెసిలిటీస్. వాషింగ్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉండాలి అంటే, మన వర్కర్స్ కి సూటబుల్ అండ్ సఫిషియంట్ శానిటరీ కన్వీనియన్స్ అండ్ వాషింగ్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్, రెడీలీ యాక్సెసిబుల్ ప్లేసెస్ అండ్ కెప్ట్ క్లీన్ అండ్ బి అడిక్వేట్లీ వెంటిలేటెడ్. శానిటరీ కన్వీనియన్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శానిటరీ కన్వీనియన్సెస్ అంటే పరిశుభ్రతతో కూడిన సౌలభ్యాలు అన్నది ప్రొవైడ్ చేయాలి. శానిటరీ కన్వీనియన్సెస్ అంటే పరిశుభ్రతతో కూడిన సౌలభ్యాలు ప్రొవైడ్ చేయాలి. వాషింగ్ ఫెసిలిటీస్ షుడ్ ప్రాపర్లీ రెడీలీ యాక్సెసిబుల్ ప్లేసెస్, అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. అవి క్లీన్ గా ఉండాలి, ప్రాపర్ వెంటిలేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్,
వాషింగ్ ఫెసిలిటీ షుడ్ హ్యావ్ ఎ రన్నింగ్ హాట్ అండ్ కోల్డ్ అండ్ వార్మ్ వాటర్. ఆ వాషింగ్ ఫెసిలిటీస్ లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్, వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు ఉండాలి. సోప్ అండ్ క్లీన్ టవల్స్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ క్లీనింగ్ ఆర్ డ్రైయింగ్, అంటే క్లీనింగ్ చేసుకోవడానికి, డ్రైయింగ్ ఎండబెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఉండాలి. ఇఫ్ రిక్వైర్డ్ బై ది టైప్ ఆఫ్ వర్క్ మన షవర్స్ షుడ్ ఆల్సో బి ప్రొవైడెడ్, అంటే షవర్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మెన్ అండ్ ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ఫెసిలిటీస్ విత్ లాకబుల్ డోర్. అంటే వాషింగ్ ఫెసిలిటీస్ కి మెన్ కి ఉమెన్ కి సపరేట్ గా ఉండండి. సింపుల్ పాయింట్స్ తోటి ఇచ్చేసాను. మీరు ఇంపార్టెంట్ గా చేయాల్సింది సెక్షన్ ప్రొవిజన్. సెక్షన్ 42 అనగానే మైండ్ లోకి వచ్చేయాలి వాషింగ్ ఫెసిలిటీస్ అని. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్, సెక్షన్ 43 ఫెసిలిటీస్ ఫర్ స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ క్లాతింగ్. ఏ రకమైన బట్టలు నిల్వ ఉంచుకోవాలి, ఎండబెట్టుకోవాలి. చూడండి, కమింగ్ టు ది సబ్ పాయింట్స్, adequate and suitable and secure space should be provided to store the worker clothing. వర్కర్ క్లాతింగ్ కి సెక్యూర్ ప్లేస్ అనేది పెట్టుకోవాలి. చూడండి, యాజ్ పర్ రీజనబుల్లీ ప్రాక్టికబుల్ ద ఫెసిలిటీస్ షుడ్ అలో డ్రైయింగ్ క్లాతింగ్, అంటే బట్టలు ఎండబెట్టుకోవడానికి కూడా సదుపాయాలు పెట్టేటట్టు ఉండాలి. మన చేంజింగ్ ఫెసిలిటీ షుడ్ ఆల్సో బి ప్రొవైడెడ్ ఫర్ వర్కర్స్ హూ చేంజ్ టు ఏ స్పెషల్ వర్క్ క్లాతింగ్, అంటే నార్మల్ డ్రెస్ నుంచి పర్సనల్ ప్రొటెక్టివ్ కవరాలు అవి వేసుకోవడానికి, స్పెషల్ క్లాతింగ్ వేసుకోవడానికి చేంజింగ్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఇది సెక్షన్ 43 డీల్ చేస్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 44 ఫెసిలిటీస్ ఫర్ సిట్టింగ్. కూర్చోవడానికి ఏ రకమైన సదుపాయాలు ప్రొవైడ్ చేయాలంటే, ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ సూటబుల్ అరేంజ్మెంట్స్ ఫర్ సిట్టింగ్ షల్ బి ప్రొవైడెడ్ అండ్ మెయింటైన్ ఫర్ ఆల్ వర్కర్స్ ఆబ్లిగేటెడ్ టు వర్క్ అన్ స్టాండింగ్ పొజిషన్. అంటే చాలా మంది పనులు, స్పెషల్లీ టెక్నీషియన్స్, లేబరు నిలబడి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక 3 hours పని చేయగానే కొద్దిగా కూర్చునేటట్టు కొద్దిగా సిట్టింగ్ ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇన్ ఆర్డర్ దట్ మే మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ రెస్ట్ విచ్ మే అక్కర్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దేర్ వర్క్. అంటే నిలబడి పనిచేసి అలసిపోతారు కదా, వాళ్ళకి కూర్చోవడానికి సర్టెన్ ప్రొవిజన్ అనేది పెట్టాలి. ఏదైనా టైం దొరుకుతున్నప్పుడు రెస్ట్ పీరియడ్ లో వాళ్ళు కూర్చుంటారు అని. If work can be must be on done sitting, seats which are suitable for the people should be provided. అంటే కూర్చొని పనిచేసే వర్కర్స్ లైక్ ఐటీ ప్రొఫెషనల్స్, మన కంప్యూటర్స్ రూమ్స్ లో ఉంటారు కదా, కంప్యూటర్స్ ఆపరేటర్స్, మేనేజర్స్, వాళ్ళకి మంచి చైర్స్ ఏర్పాటు చేసి మన రివాల్వింగ్ ఫెసిలిటీ పెట్టాలి. Seating should give adequate support for lower back and foot rest should be provided. అంటే వెనక్కి చారబడి కూర్చునేటట్టు ముందు ఫుట్ రెస్ట్ అనేది పెట్టేటట్టు ఉండాలి. ఓకే, తర్వాత చూడండి, కమింగ్ టు ది సెక్షన్ 45 ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్. ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏ రకంగా మెయింటైన్ చేయాలి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, దేర్ షల్ ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ be provided and maintained so as to be readily accessible during all workers working hours. First aid boxes are equipped with prescribed contents. అంటే ఎక్కడెక్కడ మేజర్ టాస్క్లు అవుతుంటాయో అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అనేది పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ పెట్టాలి. అంటే ఆయింట్మెంట్స్, స్ట్రెచెస్, బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండేటట్టు ఉండాలి. And the number of such boxes to be provided and maintained shall not be less than 1 for every 150 workers. అంటే ఆ పర్టికులర్ ప్రిమిసిస్ లో 150 మంది వర్కర్స్ ఉంటే ఒకటి కానీ మినిమం ఒకటి పెట్టాలి, లేదా రెండైనా పెట్టచ్చు. ఎవ్రీ 150 వర్కర్ షుడ్ మ్యాండేటరీ ప్రొవైడ్ 1 ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మినిమం రిక్వైర్మెంట్. ఇది లేకపోతే మీరు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎంతమంది వర్కర్స్ కి ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ప్రొవైడ్ చేయాలని అడుగుతాడు. మినిమం 150 వర్కర్స్ ఉంటే ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఒకటి కానీ రెండు కానీ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పాలి. వర్కర్స్ ఆర్డినర్లీ ఎంప్లాయిడ్ అట్ ది ఎనీ వన్ టైమ్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్,
చూడండి, నథింగ్ ఎక్సెప్ట్ ది ప్రిస్క్రైబ్డ్ కాంటెంట్స్ షెల్ కెప్ట్ ఇన్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ కాకుండా ఇంకా వేరే ఏది పెట్టకూడదు. అర్థమైందా? ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ఐటమ్స్ అంటే మెడిసిన్స్ మాత్రమే ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో పెట్టేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్ అప్లైసెస్ టు ప్రిజర్వ్ ది లైఫ్ అండ్ ప్రివెంట్ ది ఇంజురీ ఆర్ ఇల్నెస్ బికమింగ్ అ వరస్ట్. ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? వ్యక్తుల యొక్క జీవితాన్ని పరిరక్షించడానికి, ప్రివెంట్ ఇంజురీ గాయాల బాధ తగ్గించడానికి, జబ్బుల బాధ తగ్గించడానికి, అది వరస్ట్ స్టేజ్ గా రాకుండా ఉండేడానికి ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ అన్నది ఎంతో ఉపయోగపడతాయి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, regularly inspect adequate material in the first aid box. Material should be sufficient to meet the safe working standards. అంటే ఎప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చెక్ చేసుకుని అందులో మెడిసిన్స్ అన్ని సఫిషియెంట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి, ఒకవేళ మెడిసిన్స్ లేకపోతే షార్టేజ్ ఉంటే కొన్ని మెడిసిన్స్ పెట్టి ఎప్పటికప్పుడు సేఫ్ వర్కింగ్ స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ సెక్షన్ 46 క్యాంటీన్స్. క్యాంటీన్స్ తెలుసు కదా, ఫుడ్ స్టఫ్స్ దొరుకుతాయి అక్కడ. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ మే మేక్ రూల్స్ రిక్వైరింగ్ దట్ ఇన్ ఎనీ స్పెసిఫైడ్ ఫ్యాక్టరీ వేర్ in more than 250 workers are ordinarily employed, a canteen shall be provided and maintained by the occupier for the use of workers. అంటే ఎవరైనా 250 వర్కర్స్ ఉన్నా, అది మెయిన్ వర్కర్స్, సబ్ కాంట్రాక్టర్స్, ఎవరైనా వర్కర్లు 250 మంది ఉంటే కంపల్సరీగా క్యాంటీన్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మనీ అంటే క్యాంటీన్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ అవసరం అని ఇంటర్వ్యూలో అడుగుతారు కాంపిటెంట్ పర్సన్స్ కి. మీరు 250 వర్కర్స్ అని చెప్పాలి. నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటైనా, అంటే మినిమం 250 వర్కర్స్ ఉంటే ఒకటైనా పెట్టచ్చు, రెండైనా పెట్టచ్చు, యాజ్ పర్ మేనేజ్మెంట్ మన మన ఇష్యూ ప్రకారంగా ఉంటుంది. వితౌట్ ప్రీజుడిస్ ఇన్ జనరాలిటీ ఆఫ్ ది ఫోర్ గోయింగ్ పవర్ సచ్ రూల్స్ మే ప్రొవైడెడ్. అంటే పక్షపాతం లేకుండా క్యాంటీన్స్ మనకి క్రింద పేర్కొన్న పాయింట్స్ అనుగుణంగా ఉండాలి అని అంటున్నాడు. ఏ రకంగా? ద డేట్ బై విచ్ సచ్ క్యాంటీన్ షల్ బి ప్రొవైడెడ్. అంటే క్యాంటీన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం దాని యొక్క డేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. కమింగ్ టు ది సెకండ్, ద స్టాండర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అకామిడేషన్, ఫర్నిచర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ది క్యాంటీన్. ఆ క్యాంటీన్ ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామో దాని ప్రమాణం ఏంటి, అందులో ఎంతమంది పడతారో, అకామిడేషన్, ఏ రకమైన ఫర్నిచర్ పెట్టాము, ఏ రకమైన పరికరాలు పెట్టాము అన్నది క్లియర్ గా డిస్క్రైబ్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది సి, ద ఫుడ్ స్టఫ్స్ టు బి సర్వ్డ్ దేర్ ఇన్ అండ్ ది చార్జెస్ విచ్ మే మేడ్ దేర్ ఆఫ్. అంటే ఏ రకమైన ఫుడ్ స్టఫ్ కి ఎంత చార్జెస్ పెడుతున్నాం. వీళ్ళకి మినిమం చార్జెస్ ఉంటాయి, చాలా తక్కువ చార్జెస్ లో క్యాంటీన్ లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే ఇడ్లీ ఎంత ఉంటుంది, దోశ, ప్లేట్ మీల్స్ ఎంత ఉంటాయని చెప్పి వాటి యొక్క రేట్స్ ప్రిస్క్రైబ్ చేసేటట్టు ఉండాలి నోటీస్ బోర్డులో, పర్టికులర్ క్యాంటీన్ లో. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజింగ్ కమిటీ ఫర్ ది క్యాంటీన్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది క్యాంటీన్. అంటే ఆ క్యాంటీన్ లో ఉండే కమిటీ మెంబర్స్ ని కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ మెంబర్స్ లో కంపల్సరీగా సార్ మీరు వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ సార్ మీరు వాయిస్
Sir, your voice is not audible, sir. Sir, your voice is not audible still now. సార్ భోజనం గట్టి వెళ్ళిపోయాడు కదా.
సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు? Okay, are you able to hear my voice? Yes, sir. Okay. Thank you very much. అది ఇది ప్రాబ్లం వచ్చింది, మైక్రోఫోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చింది. టెక్నికల్ ఇష్యూ అండి, టెక్నికల్ ఇష్యూ. అదండి, మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా నావి, అది కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే, రైట్. కమింగ్ టు ది సెక్షన్ 47, ఇవన్నీ మీకు వాయిస్ క్లియర్ గా వినబడ్డాయండి? ఫస్ట్ ఇది ఉంది కదా, సెక్షన్ 46 క్యాంటీన్స్, అర్థమైందా? ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ అన్ని అర్థమయ్యాయి కదా? అర్థమైందండి. ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 47, షెల్టర్స్, రెస్ట్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏ రకంగా ఉండాలంటే, suitable and sufficient readily accessible rest facilities should be provided. First point, మనకి మన seat should be provided for the workers to use during break times లో వాడేటట్టు. Restrooms should be large enough and have a sufficient seat with backrest. అంటే మన రైల్వే ప్లాట్ఫామ్స్ లో రెస్ట్ రూమ్స్ లో ఉండే పడుకునేటట్టు సీట్స్ ప్రొవైడ్ చేయమంటున్నాడు. The shelters or restrooms or lunch rooms to be provided under subsection 1. అంటే ఏ రకంగా రూమ్స్ ప్రొవైడ్ చేయాలంటే సబ్సెక్షన్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి, మనకు దానికి అనుగుణంగా పెట్టాలి అంటున్నాడు. Shall be sufficiently lighted and ventilated and shall be maintained in a cool and clean conditions లో మెయింటైన్ చేయాలని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 48, క్రచెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రచెస్ అంటే, మన చిన్న పిల్లల ఆలనా పాలన చూసే కేంద్రాలు, చిల్డ్రన్స్ కేరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ బట్ క్రచెస్. ఎక్కడైతే ఫిమేల్ వర్కర్స్ ఉంటారో అక్కడ క్రచెస్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ వేర్ ఇన్ మోర్ దాన్ 30 women workers are ordinarily employed and there shall be provided and maintain a suitable room or rooms for use of children under the age of 6 years for such women. అంటే ఒక సంవత్సరం, మన 0 years నుంచి 6 ఏళ్ళ వరకు ఉండే పిల్లలకి కంపల్సరీగా క్రచెస్ అనేది ప్రొవైడ్ చేయాలని అంటున్నాడు. ఓకే, ఇన్ఫాంట్స్ అంటే పసిపిల్లలు, 1, 2, 3 మన ఏజ్ ఉండే వాళ్ళని ఇన్ఫాంట్స్ అని అంటారు. 3 ఏళ్ళు దాటి 6 ఏళ్ళు లోపు ఉండే వాళ్ళని చిల్డ్రన్ అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మనకి సచ్ రూమ్స్ షల్ బి adequately accommodation, shall be adequately lighted and ventilated. Crutches meaning means మన చిల్డ్రన్స్ కేరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని క్రచెస్ అంటారు. మీకు సపోజ్ ఉమెన్స్ ఎక్కువ మంది వర్క్ చేస్తున్న ఫ్యాక్టరీ ప్రిన్సెస్ లో క్రచెస్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి, అదే అన్నమాట. ఇది వెల్ఫేర్ యాక్ట్ సెక్షన్ 48 లో ఉంది. ఓకే, మన సచ్ రూమ్స్, coming to this, such rooms should be provided adequate accommodation, shall be adequately lighted and ventilated and shall be maintained in a clean and sanitary conditions and shall be under the charge of women trained in the care of children and infants. అక్కడ కంపల్సరీగా ట్రైనింగ్ ఉమెన్స్ ని ఆయాలనే పెట్టాలి, మేల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. వాళ్లే మన చిల్డ్రన్స్ ని ఇన్ఫాంట్స్ ని కేర్ఫుల్ గా చూస్తారు, మేల్స్ కి అంత ఓపిక ఉండదు అనమాట.
తర్వాత మన సూటబుల్ అండ్ క్వాలిటీ మిల్క్ ప్రొడక్ట్ మనకి షుడ్ ఆల్సో బి రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ క్రచెస్. అంటే పిల్లల కోసం మిల్క్ ప్రొడక్ట్స్ అన్నది పాలు అది ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయాలని అంటున్నాడు. ఇన్ క్రచెస్ సూటబుల్ ఫెసిలిటీస్ లైక్ టాయ్స్ అండ్ ప్లేస్ గేమ్స్ కిట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కిడ్స్ ఫర్ మేకింగ్ ఫన్. టాయ్స్ మన కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్ కిడ్స్ పెట్టారనుకోండి, 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ సంవత్సరం మధ్యలో ఉండే పిల్లలు ఆడుకుంటారు. ఇన్ఫాంట్స్ అంటే 1 to 2 years లోపు ఉండే పిల్లల్ని ఇన్ఫాంట్స్ పసి పిల్లలు అంటారు. చిల్డ్రన్ అంటే అబౌట్ 2 to 6 years లోపు ఉండే వాళ్ళని చిల్డ్రన్స్ అంటారు. అంటే 6 ఏళ్ళు లోపు ఉండే వ్యక్తులకు మాత్రమే, పిల్లలకు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే క్రచెస్ లో పెట్టాలి. అది వీడి కాన్సెప్ట్. Sir, చెప్పండి. it is applicable to small scale industry. If It is industry is having I'm not getting your question clearly. Please ask once again. Sir, it is applicable for small scale industry where the ladies worker doing this work 30 to 40 Exactly. It is applicable to small scale industry, medium scale industry, but rule is their minimum working women is more than 30 వర్కింగ్ ఉమెన్స్ ఉన్న వాటికి మనకి క్రచెస్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. ఇక్కడ రాశాను కదా క్లియర్ గా, 30 ఉమెన్ వర్కర్స్. Sir, women not mentioned, sir, that document. That's why we are asking. Women not mentioned. 30 workers only mentioned in 30 women notification. workers. 30 women workers. Women not mentioned. 30 workers is mentioning in the document. మరి డాక్యుమెంట్ లో అలాగుంటే నేనేం చేయగలను? 30 ఉమెన్ వర్కర్స్ అది మ్యాండేటరీ అండి. సరే. Sir, it is Factory Act. Sir, it is applicable to all central government, and only for Factory Acts it is related to state wise. Factories Acts related to all మన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. రైట్. All Indian Factories Act 1948 is it. Coming to the section 49, welfare officers. Welfare officers means వీళ్ళు కూడా మనకి మన సేఫ్టీ ఆఫీసర్స్ లో ఒక పార్ట్ అన్నమాట. వీళ్ళు ఓన్లీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ చూస్తారు. ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ వేర్ 500 or more workers are ordinarily employed, the occupier shall employ in a factory such number of welfare officers as may be prescribed. అంటే మినిమం 500 మంది వర్కర్స్ ఉన్నప్పుడు ఆ వెల్ఫేర్ ఆఫీసర్స్ ని పెట్టాలి. మినిమం ఒకళ్ళైనా పెట్టొచ్చు, ఇద్దరైనా పెట్టొచ్చు, డిపెండింగ్ అపాన్ ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ కండిషన్ బట్టి. ద స్టేట్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ ది డ్యూటీస్, క్వాలిఫికేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎంప్లాయిడ్ అండర్ సబ్సెక్షన్ 1. అంటే వీళ్ళ యొక్క విధులేంటి, వీళ్ళ యొక్క విద్యార్హత, క్వాలిఫికేషన్, కండిషన్స్ మనకి ఏ రకంగా ఉండాలన్నది స్టేట్ గవర్నమెంట్ అండర్ సబ్సెక్షన్ 1 లో వీళ్ళ తాలూకు రూల్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత రిక్వైరింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ క్లాస్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ది ఫ్యాక్టరీ షల్ బి అసోసియేటెడ్ విత్ మేనేజ్మెంట్ ఆఫ్ ది వెల్ఫేర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్కర్స్. ఓకే, వీళ్ళు ఆ టాప్ మేనేజ్మెంట్ తోటి ఎప్పటితోటి కన్సల్ట్ చేసి అందరు వర్కర్స్ కి వెల్ఫేర్ అరేంజ్మెంట్స్ అన్నది రెగ్యులర్ గా చూసుకునేటట్టు ఉండాలి. వీళ్ళు సేఫ్టీ ఆఫీసర్స్ లో ఒక పార్ట్, వీళ్ళని వెల్ఫేర్ ఆఫీసర్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 or 87 చాప్టర్ 5 గురించి అడిగితే జస్ట్ please write this introduction points and coming to the sections రాయండి క్లియర్ గా. సెక్షన్ 42 వాషింగ్ ఫెసిలిటీస్, సెక్షన్ 43 ఫెసిలిటీస్ ఫర్ స్టోరింగ్ అండ్ డ్రైయింగ్ క్లాతింగ్, అండ్ మన సెక్షన్ 44 ఫర్ ఫెసిలిటీస్ ఫర్ సెట్టింగ్స్, సెక్షన్ 45 ఫర్ ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్, సెక్షన్ 46 ఫర్ క్యాంటీన్స్, సెక్షన్ 47 ఫర్ షెల్టర్స్, రెస్ట్ రూమ్స్ అండ్ లంచ్ రూమ్స్, సెక్షన్ 48 is nothing but crutches, సెక్షన్ 49 ఫర్ వెల్ఫేర్ ఆఫీసర్స్. మీరు అట్లీస్ట్ మీరు ఈ సెక్షన్స్ రాశారంటే
జస్ట్ యూ విల్ గెట్ ది 70% ఆఫ్ మార్క్స్. ఈ మీరు పర్టికులర్ సబ్ పాయింట్స్, కొంతమంది కాంపిటేటివ్ పర్సన్స్ ఒకలాగా ఉంటది, నేను చెప్పే విధానం ఒకలా ఉంటది, దానికి అనుగుణంగా రాసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు రైట్ దిస్ సబ్ పాయింట్స్ యూ హ్యావ్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్, అదర్వైజ్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ పాయింట్స్. నో నీడ్ టు రైట్ ఎగ్జాక్ట్ మై పాయింట్స్. ఓకే, నౌ యువర్ క్లారిటీ వచ్చినట్టు ఉంది అందరికీ. ఓకే, నెక్స్ట్ మనకి అయిపోయింది, టాపిక్ అయిపోయింది. 1 minute ఉంది. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో ఆల్మోస్ట్ 8 సెక్షన్స్ ఉన్నాయి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ ఖచ్చితంగా 500 మెంబర్స్ ఉంటేనే ఉండాలా, లేకపోతే తక్కువ ఉంటే అవసరం లేదా? అది మీ ఫ్యాక్టరీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. జనరల్ గా 500 మెంబర్స్ తక్కువ ఉంటే వెల్ఫేర్ ఆఫీసర్స్ అవసరం లేదు. సేఫ్టీ ఆఫీసర్సే వెల్ఫేర్ ఆఫీసర్స్ కింద ఓకే ఓకే. చేస్తారు. సేఫ్టీ ఆఫీసర్ అయితే ఏదైనా హజార్డ్ ఉన్నా, లేదంటే 500 ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నా, ఏదైనా వేరే హజార్డ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. ఉండాలి, మ్యాండేటరీగా ఉండాలి. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. టెల్ మీ. Sir, can you please discuss in Hindi, English? Hindi and English. Okay, Hello? within short time, Please, I am unable we to cannot explain. understand Telugu. Within short time, I am unable will be to better to explain in explain in Hindi English. either or English.